అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, ప్రస్తుతము కొనసాగుతున్న మంత్రబలంలో ప్రత్యేకించి ఆధునికులైన యువతీ యువకుల కోసం, పౌగండము దాటుతున్న పిల్లల కోసం, వీళ్ళ కోసం, యువతుల కోసం ప్రత్యేకించి చెప్పడంలో పరమార్థం ఏమిటి అంటే, రాబోతున్న తరాన్ని శాసించేవాళ్ళు, రాబోతున్న తరానికి, ప్రపంచానికి జ్యోతులుగా వెలగాల్సిన వాళ్ళు వీళ్ళు. ఈ మంత్రాల్ని వాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కూడా అనుసంధానం చేసుకుంటే వాళ్ళకు కావాల్సిన ఫలితాలు లభిస్తాయి. అందుకని రెండిటినీ మేళవించి మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు చెప్పుకోబోయే మంత్రము అలాంటిది. ఏమిటది? మనస్సు స్థైర్యం కలగాలి, మనస్సులో చాంచల్య బుద్ధి తొలగాలి, కార్యాచరణలో మనస్సు నిలబడాలి. పెద్దలకైతే ఏమవుతుంది? మా అనుభవాన్ని వాళ్ళు స్వీకరించటం లేదు, మేము చెప్పినా వింటలేదు, ఇలా అంటూ వాళ్ళ మనస్సు వైక్లభ్యం చెందుతుంది. చిన్నవాళ్ళకి మేము చేద్దామని ప్రయత్నిస్తుంటే మాకు తగిన ప్రోత్సాహం ఉండటం లేదు, ఏకాగ్రత నిలబట్టం లేదు, ఇలా జరుగుతుంది వీళ్ళకి. అంటే మనస్సులకి సంబంధించిన చాంచల్యము ఇద్దరికీ ఒకటే, చాంచల్యానికి కారణాలు వేరు. మరి అలాంటి చాంచల్యమైన మనస్సు స్థిరమైన రోజుని కార్యక్రమ నిర్వహణ చాలా తేలికవుతుంది. అలాంటి కార్యక్రమ నిర్వహణ సుకరంగా జరగడం కోసం సుఖకరమైన ఒక మంత్రం ఏమిటి అంటే, నమస్తే దేవదేవేశ పురాణ పురుషోత్తమ శ్రీధర అనంత గోవింద జిష్ణవే విష్ణవే నమః. ఇది వామన పురాణ అంతర్గతమైన శ్లోకం. పదములన్నీ చిన్న చిన్న పదములు, ఒక్కొక్క పదానికి వ్యాఖ్యానమే అద్భుతమైన వివరణ గంటల కొలది ఉంటుంది విశ్వసహస్రనామంలో చూచినట్టయితే. నమస్తే దేవదేవేశ, దేవాతో టాపచ్చును, దేవేశ దేవతలకందరికీ ఈశ్వరుడైన స్వామి. పురాణ పురుషోత్తమ, పురాణ పురుష ఉత్తమ, పురాణ పురుషోత్తమ. ఎలాగైనా ఈ పదాన్ని విభాగం చేయొచ్చు. అంటే సృష్టికి అనాది అయినవాడ, పురుషోత్తమ, పురి శేతే ఇతి పురుష, మా శరీరములో ఉండే స్వామి పురాణ పురుషోత్తమ. శ్రీధర, ఆ లక్ష్మీదేవిని ధరించినవాడ, అనంత, అనంతుడైనవాడ, శ్రీధర అనంత గోవింద. ఈ ఒక్క శబ్దం చాలు మనకి ఏకాగ్రతకి, కార్యసిద్ధికి. గోవింద అన్న పదం ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి వచ్చింది? కృష్ణ పరమాత్మ ఆ రోజుని గోవర్ధన ఎత్తితే ఆ కామధేను వచ్చి గవేంద్ర అని పిలిచింది, గోవులకి ఇంద్రుడా అని పిలిచింది. వీళ్ళకి నోరు తిరక్క ఆ గవేంద్ర శబ్దం కాస్త గోవింద శబ్దం అయిపోయింది. అయ్యేసరికి దానికి కూడా అర్థం కల్పించాం మనం. గాం విందతి అంటే భూమిని పైకి తెచ్చినవాడు, వాక్కునిచ్చినవాడు. అంటే గోవింద శబ్దం అన్నది భగవంతుడు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేసి సాధించిన ఒక అద్భుతమైన పౌరుషనామము, మన ఆధునిక పరిభాషలో టైటిల్ అన్నమాట. అంచేది ఒక్క గోవింద శబ్దానికి స్వామి పరవశించిపోతాడంటుంది మనకి ప్రబంధ సాహిత్యం అంతా. ఈ ఒక్క శబ్దంలో అంతరార్థం తెలుసుకోండి, మనస్సు చాంచల్యం తగ్గుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది. గోవింద జిష్ణవే విష్ణవే నమః. విష్ణు అంటే సర్వవ్యాపి, జిష్ణు అంటే జయించేవాడు. గోవింద జిష్ణు, ఈ రెండు పదములు కూడా మనం చేసే కార్యక్రమంలో కార్యసిద్ధిని సూచించేవి. ఇది పెద్దవాళ్ళకు ఉపయోగిస్తుంది, చిన్నపిల్లలకు ఉపయోగిస్తుంది, యువతులకు ఉపయోగిస్తుంది, యువకులకే ఉపయోగిస్తుంది. అందరికీ ఉపయోగించే అద్భుతమైన మంత్రము, చాలా సులభమైనది. మరొక్కసారి చెప్పుకుందాం. ఏమిటది? నమస్తే దేవదేవేశ పురాణ పురుషోత్తమ శ్రీధర అనంత గోవింద జిష్ణవే విష్ణవే నమః. వెల స్వల్పము ఫలమధికము అంటారు అన్నమాచార్యుల వారు. ఈ మంత్రాన్ని జపించండి. ఎన్నిసార్లు? 108. నైవేద్యం ఏమిటి? పాలు కానీ పండ్లు కానీ. చక్కగా ఆవునేతితో దీపాన్ని వెలిగించండి, అన్ని ఫలితాలు పొందండి. మరి మరొక విశేషంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్వస్తి.